టు యోయో టీవీ. ప్రజాస్వామ్యంలో ఎప్పుడు గెలిచేది ప్రజలే. ఎందుకంటే వారు ఎవరిని ఎన్నుకుంటే వారు ప్రతినిధులే అధికారంలో ఉంటారు. తమ ప్రతినిధుల్ని మార్చాలనుకున్నప్పుడు ప్రజలు మార్చేస్తారు. కానీ రాజకీయ పార్టీలు తామే గెలుస్తామన్న భ్రమలో ఉంటాయి. తమ అధికారాన్ని శాశ్వతం చేసుకునేందుకు తమను ఆ పీఠంపై కూర్చోబెట్టిన ప్రజలతోనే గేమ్స్ ఆడతాయి. కానీ ప్రజల ముందు ఏ గేమ్స్ అయినా చెల్లవని చరిత్ర నిరూపించింది. ఇందిరాగాంధీ లాంటి ఉక్కు మైలకే ప్రజలు తమ సత్తా చూపారు. అప్పటికీ ఇప్పటికీ ప్రజల్లో చైతన్యానికి కొదవలేదు. అలాంటి ప్రజలు ఈసారి కేంద్రంలో ఎవరిని కూర్చోబెట్టబోతున్నారు? ఈసారి అధికారం ఎవరిది? నిజంగానే బీజేపీకి ఎదురుగాలి వీస్తోందా? ప్రభుత్వాలను మారుస్తూ ఉంటేనే ప్రజాస్వామ్యానికి మనుగడ ఉంటుందా అన్నది యోయో వ్యూలో తెలుసుకుందాం. అత్యంత సుదీర్ఘమైన సార్వత్రిక ఎన్నికల సమరం చివరి దశకు చేరుకుంది. జూన్ 4న ఫలితాలు వెలువడనున్నాయి. ఈ నేపథ్యంలో ఎవరు గెలుస్తారన్న దానిపై రకరకాల ఊహాగానాలు వస్తున్నాయి. అయితే ఏకపక్ష ఎన్నికలు మాత్రం జరగడం లేదు. బలహీనం అనుకున్న కూటమి గట్టి పోటీ ఇస్తున్నామన్న నమ్మకంతో ఉంది. 10 ఏళ్లుగా దేశాన్ని పరిపాలిస్తున్న బీజేపీ మొదట్లో చూపించినంత కాన్ఫిడెన్స్ తర్వాత చూపించలేకపోయింది. అది వారి వ్యూహమా? నిజంగానే ఆందోళన చెందుతున్నారా అన్నది వారికే తెలియాలి. ఎందుకంటే బీజేపీ అగ్రనేతలు మోడీ, అమిత్ షా రాజకీయాలను చూసిన వారికి వారి అంత సామాన్యంగా తల వంచుతారని ఎవరు అనుకోరు. సార్వత్రిక ఎన్నికల సమరం మొదట ఏకపక్షంగా ప్రారంభమైంది. 400 సీట్లు తమ ఎన్డీఏ కూటమి సొంతమవుతాయని ప్రధాని మోడీ, హోంమంత్రి అమిత్ షా ధీమా వ్యక్తం చేస్తున్నారు. ప్రకటనలతో పరుగులు ప్రారంభించారు. 3 నెలల కిందట ఉన్న పరిస్థితులు, ప్రతిపక్ష నేతల అరెస్టులు, ఇండియా కూటమి అనైక్యత, కాంగ్రెస్ పార్టీ 100 సీట్లు అయినా సాధిస్తుందా లేదా అన్న సందేహాల నడుమ బీజేపీ గెలుపుపై ఎవరూ చర్చలు జరపలేదు. ఎన్డీఏ కూటమి 400 సీట్లు సాధిస్తుందా లేదా అన్న దానిపై మాట్లాడటం ప్రారంభించారు. అంటే కేంద్రంలో రాబోయేది మరోసారి మోడీనే అని అందరూ ఫిక్స్ అయ్యారు. ఎందుకంటే అప్పటికే దేశంలోని పలు సంస్థలన్నీ తమ ముందస్తు సర్వేలో వచ్చేది బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏనని ప్రజల మెదళ్లలో చేర్చేశాయి. కానీ అసలు ఎన్నికల సమయం ప్రారంభమైన తర్వాత రాజకీయం కీలక మలుపులు తిరగడం ప్రారంభించింది. మొదటి 2 విడతల తర్వాత అనూహ్యంగా బీజేపీ అనుకున్నంతగా జోరు చూపించడం లేదని వాదన వ్యక్తం చేస్తున్నారు. చివరి విడతకు వచ్చేసరికి ఇండియా కూటమికి మెజారిటీ రావచ్చని జోస్యం చెప్పేవాళ్ళు పెరిగిపోయారు. అయితే ఇది సోషల్ మీడియాలోనే. నిజమైన పరిస్థితి ఏమిటో తెలియదు. బీజేపీ వెనుకబడిందని వారు గత ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేసి ఈసారి సీట్లు కోల్పోయే రాష్ట్రాలను చూపిస్తున్నారు. యూపీలో ఈసారి కాంగ్రెస్, సమాజ్వాదీ కలిసి పోటీ చేస్తున్నాయి. అయితే అక్కడ కాంగ్రెస్ ప్రభావం శూన్యానికి మారిపోయి చాలా కాలం అయింది. గత సార్వత్రిక ఎన్నికల్లో రాహుల్ కూడా ఓడిపోయారు. ఈసారి బీజేపీ, యోగి సర్కార్ పై వ్యతిరేకతతో బీజేపీ గతం కన్నా సీట్లు కోల్పోతుందని చెబుతున్నారు. సోషల్ మీడియాలో ఉధృతంగా ప్రచారం చేస్తున్నారు. మహారాష్ట్ర, బీహార్లలో బీజేపీ చేసిన ప్రభుత్వాల మార్పు రాజకీయాల కారణంగా బీజేపీనే ఎక్కువగా నష్టపోతోందని లెక్క గడుపుతున్నారు. మధ్యప్రదేశ్, రాజస్థాన్, కర్ణాటకల్లో గతంలో క్లీన్ స్వీప్ చేశారని ఈసారి సగం సీట్లు కోల్పోతారని అంటున్నారు. విచిత్రం ఏంటంటే గుజరాత్లోనూ కొన్ని సీట్లు బీజేపీ కోల్పోతుందని లెక్కలేస్తున్నారు. ఇలా బీజేపీకి ఎదురుగాలి వీస్తోందని నమ్మకం కలిగించేలా చేస్తున్నారు. కానీ 2019 ఎన్నికల సమయంలో ఇలాంటి వ్యతిరేక ప్రచారం ఇంకా ఉధృతంగా సాగింది. 2014లో బీజేపీ ప్రధాని అభ్యర్థిగా మోడీని పెట్టి ఆయనను అభివృద్ధి ప్రదాతగా ప్రచారం చేయడంతో హిందీ రాష్ట్రాల్లో క్లీన్ స్వీప్ చేసిందని, 5 ఏళ్ల ఆయన పాలనలో దేశం నష్టపోయిందని గుర్తించారని, ఓట్లు ఎవరు వేయరని అనుకున్నారు. ఎంతగా అంటే ప్రాంతీయ పార్టీలన్నీ గతంలో ఎన్నడూ లేనంతగా జట్టుకట్టాయి. మరోసారి సంకీర్ణ కూటమి సర్కార్ రావడం ఖాయమనుకున్నారు. దీన్నే బలంగా నమ్మిన టీడీపీ అధినేత చంద్రబాబు కూడా ఎన్డీఏ నుంచి బయటకు వచ్చి విపక్ష కూటమితో కలిశారు. చివరికి కాంగ్రెస్తోనూ చేతులు కలిపారు. కానీ బీజేపీని ఎంత తక్కువగా అంచనా వేశారో ఎన్నికల ఫలితాలు నిరూపించాయి. కాంగ్రెస్ పార్టీ అధికారికంగా ప్రతిపక్ష పార్టీగా గుర్తింపు పొందే సీట్లు కూడా తెచ్చుకోలేకపోయింది. అది వరుసగా రెండోసారి. ఇక టీడీపీ లాంటి పార్టీలు పాతాళానికి కూరుకుపోయాయి. అతి కష్టం మీద మళ్ళీ పుంజుకుంది. చివరకు మళ్ళీ బీజేపీ గూటికే చేరింది. 2019 ఎన్నికల పరిస్థితులు చూసిన వారికి ఇప్పుడు బీజేపీ పరిస్థితి మరింత మెరుగ్గా ఉందని అనుకోవచ్చు. అప్పట్లాగా బీభత్సమైన వ్యతిరేక ప్రచారం జరగడం లేదు. కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత ఉందని, మార్చేయాల్సిందేనన్నట్ల పట్టుదలతో ప్రజలు
ఉన్నారని ఎవరూ చెప్పడం లేదు. అలాగని సానుకూలత కూడా ఉందని చెప్పలేని పరిస్థితి. ఇక ప్రధాని మోడీ తమ స్టైల్లో ప్రసంగాలతో ఎన్నికల ప్రచారం చేయడంతో ఎక్కువ మంది బీజేపీ వెనుకబడిందని, అందుకే మళ్ళీ మతవాదం అందుకున్నారని ప్రచారం చేస్తున్నారు. నిజానికి మోడీ చేసే రాజకీయానికి ఇతరులు చేసే రాజకీయానికి అదే తేడా. ఓట్లు ఎలా రాబట్టుకోవాలో మోడీకి తెలిసినంతగా ఇతర రాజకీయ నేతలకు తెలియదు. ఎక్కడికి వెళ్ళి ఏం మాట్లాడాలో ఆయనకు బాగా తెలుసు. యూపీకి వెళ్ళి ఉచిత రేషన్ గురించి గొప్పగా చెప్తారు. అదే సమయంలో ముస్లిం వ్యతిరేక ప్రచారాన్ని మాత్రం ఆపరు. ఆయన చెప్పే ఆ మాటలే హైలైట్ అవుతాయి. మోడీకి కావాల్సింది కూడా అదే. ప్రజల ఎమోషన్ను ఓట్లుగా మలుచుకోవడంలో ఆయనకు తెలిసినంతగా ఎవరికీ తెలియదు. ఓసారి ఇంటర్వ్యూలో మేఘాల్లో దాక్కొని యుద్ధ విమానాలు వెళ్ళి పాకిస్తాన్పై సర్జికల్ స్ట్రైక్స్ చేశారని చెప్పారు. దాన్ని అందరూ ట్రోల్ చేశారు. కానీ మోడీ టార్గెటెడ్గా ఆ వ్యాఖ్యలు చేశారు. చేతుల్లో ఫోన్లు ఉండి ఏమీ తెలియని గ్రామీణ ప్రాంత అమాయకుల్ని ఆయన అలా ఆకట్టుకున్నారని తర్వాత ఫలితాల్లో తేలింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో గాంధీపై సినిమా వచ్చే వరకు ఆయన గురించి ఎవరికీ తెలియదని చెప్పారు. మోడీని ట్రోల్ చేస్తున్నారు, కానీ ఆయన కొత్తగా ఓట్లు పొందిన వారిని టార్గెట్ చేసుకుని ఈ వ్యాఖ్యలు చేశారు. చేతిలో ఫోన్లు ఉండే వారిని టార్గెట్ చేశారన్నమాట. ఇలాంటివి ఆయన అవగాహన లేకుండా వ్యాఖ్యలు చేయరు. తనను ట్రోల్ చేసినా తనకు ఎలాంటి ప్రచారం కావాలో ఆయనకు తెలుసు. అందుకే ఆయన అసాధ్యమైన నేతగా ఎదిగారు. ఆయన రాజకీయాన్ని పట్టుకోవడం ఇతర నేతల వల్ల కావడం లేదనేది ఎవరూ కాదనలేని సత్యం. అయితే మోడీని ఓడించడం అసాధ్యమా అంటే ప్రజాస్వామ్యంలో అది అసాధ్యం కాదని చెప్పుకోవచ్చు. తమకు ఈ ప్రభుత్వం వద్దని వారు అనుకుంటే ఎంతటి బలమైన నేత అయినా ఎన్ని విన్యాసాలు చేసినా వద్దనుకుంటారు. ఎందుకంటే ఓటు అనే నిర్ణయాత్మక శక్తి ప్రజల్లోనే ఉంటుంది. అందుకే ఈ ప్రభుత్వం వద్దని ప్రత్యామ్నాయ ప్రభుత్వం తెచ్చుకుందామని ప్రజల్ని విపక్షాలు నమ్మించగలిగితే మార్పు వస్తుంది. అలాంటి పరిస్థితి ఉందా లేదా అన్నదే కీలకం. మోడీకి ఎంత బలమైన సపోర్టు ఉందో అంత వ్యతిరేక వర్గం కూడా ఉంది. ఇంకా చెప్పాలంటే ఆయనను సమర్థించే వారి కంటే వ్యతిరేకించే వారే ఎక్కువగా ఉన్నారు. ఈ విషయాన్ని గణాంకాలు నిరూపిస్తున్నాయి. 2019 ఎన్నికల్లో దేశవ్యాప్తంగా బీజేపీకి వచ్చిన ఓట్ల శాతం 37 మాత్రమే. అంటే 63% మంది బీజేపీకి, మోడీకి వ్యతిరేకంగా ఓటు వేశారు. కానీ మోడీ తిరుగులేని మెజారిటీతో విజయం సాధించారు. ఎందుకంటే మనది మెజారిటీ ప్రజాస్వామ్యం. 100 మందిలో 5గురు పోటీ పడితే ఒకరికి 21, ముగ్గురికి 20, ఒక్కరికి 19 ఓట్లు వస్తే 21 వచ్చిన వాడే విజేత. అతనికి వ్యతిరేకంగా 79 మంది ఓటేశారంటే అది వ్యాలిడ్ కాదు. ఆ 79 మందిపై ఆ 21 ఓట్లు వచ్చిన వ్యక్తి పాలన చేస్తాడు, పెత్తనం చేస్తాడు. ఇప్పుడు కూడా అలాంటి పరిస్థితే ఉంది. దేశవ్యాప్తంగా బీజేపీ పోటీ చేస్తోంది, కానీ ప్రత్యర్థిగా కాంగ్రెస్ లేదు. ఇతర పార్టీలు ఉన్నాయి. అలా ఓట్లు చీలిపోతున్నాయి. ఈసారి కూడా బీజేపీ 40% ఓట్లు తెచ్చుకుంటుందని ఎవరూ చెప్పడం లేదు. కానీ బీజేపీ కూటమి 400 సీట్లు సాధిస్తే 50కి పైగా ప్రజల మద్దతు పొందినట్లు కాదు. వారి ఓట్లు 40% లోపే ఉంటాయి. 60% మంది వారిని వ్యతిరేకించిన అయితే మెజారిటీ బీజేపీదే. కాబట్టి ఈసారి గెలుపు కూడా మోడీదే.